ఆపలేరు. నోబడి కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. బలి ఇమ్మని అడగగానే చెప్పగానే అబ్రహాము నన్ను ఎందుకు ప్రభు ఇలా అడిగారు? దేవుడు అనేవాడు ఉంటే సొంత కుమారుని బలి ఇమ్మంటాడా? ఇటువంటి మాటలు ఏవి మాట్లాడలేదు. చాలా సార్లు మనం ప్రభు కొరకు ఏదైనా చేయాలి అంటే బియాండ్ అవర్ లిమిట్స్ ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు చాలా మాటలు మాట్లాడతాం. మన సొంతం దాటి, మన సొంత విషయాలు దాటి ప్రభు కొరకు నిలబడడం ఆయన ప్రేమించడమే. ఆ ప్రేమను పరిశోధిస్తున్న సమయం నిరూపించుకోవడమే అటువంటి మనస్తత్వం అక్కడ మనల్ని నిలబెడుతుంది అని ఈరోజు గ్రహిద్దాం. ఆజ్ఞ మాత్రమే మన కంటికి కనపడాలి. ఆజ్ఞ మాత్రమే కనపడాలి. ఏమి ఆజ్ఞ దొరికింది అది మాత్రమే కంటికి కనపడాలి. దానిని మించి ఇంకేమీ కనపడకూడదు. ఈరోజు మనం అందరం ఒకరితో ఒకరిలా చెప్తాం, ఆజ్ఞ మాత్రమే కంటికి కనపడాలి అని. ఆజ్ఞ మాత్రమే కంటికి కనపడాలి. ఇలా చెప్దామా? ఆజ్ఞ మాత్రమే కంటికి కనపడాలి అని. ఆజ్ఞ మాత్రమే కంటికి కనపడాలి. హల్లెలూయా. ఇక్కడ ఆజ్ఞ ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఆజ్ఞ మాత్రమే నా కంటికి కనపడాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, వందనాలు ప్రభా. అన్నయ్య తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. మీరు మాకు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు ప్రభా తండ్రి, ఆ ఆజ్ఞ మాత్రమే మా కంటికి కనబడినట్లుగా ప్రభా తండ్రి మా కన్ను తెరవండి ప్రభా. తండ్రి, మీరు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ప్రభా ఆ ఆజ్ఞ మాత్రమే మా కంటికి కనపడాలి ప్రభా. ఆ ఆజ్ఞల మార్గంలో మేము నడుచుకున్నట్లుగా ప్రభా. అవునయ్య తండ్రి, మిమ్మల్ని ప్రేమించేవారు మీ ఆజ్ఞలను పాటిస్తారని మాకు సెలవిచ్చారు ప్రభా. అలా ప్రభా తండ్రి, ఆ ఆజ్ఞ మాత్రమే మా కంటికి కనపడి ఆ ఆజ్ఞల మార్గంలో మేము నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. అలా ఆజ్ఞ మాత్రమే కంటికి కనిపించిన సమయం అబ్రహాము తను కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కడానికి వెళ్తున్న సమయం చరిత్ర పుస్తకాలు చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆ సమయానికి, ఆ బలి ఇచ్చే ఆ సమయానికి ఇస్సాకు వయస్సు 38 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలండి? 38. 38 సంవత్సరాలట. ఒక్కసారి ఆలోచించండి. ఒక 10 సంవత్సరాలున్న కొడుకు కూతురు ఉంటేనే ఆయనని పట్టుకొని మనం దహన బలి కొరకు రెడీ చేస్తుంటే ఆ బిడ్డ అక్కడ ఉంటారా? ఉండరు. ఒక 20 సంవత్సరాలు వచ్చిన కుమారుడు కుమార్తెను ఉంటే ఆ బిడ్డ మాట వింటారా? వినరు. ఇంకా ఒక 30 సంవత్సరాలు ఉన్న బిడ్డ ఎంత రోషం! ఒక దెబ్బ కొడితేనే పడరు. అటువంటిది 38 సంవత్సరాలు ఉన్న ఒక కుమారుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు నాన్నని. ఎంత హంబుల్నెస్ తో, ఎంత ఇన్నసెన్స్ తో
ఒక మాట అడుగుతున్నాడు చూడండి. ఇస్సాకు తన తండ్రితో ఏమని అడుగుతున్నాడో 7వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, చూడండి ఎంత హంబుల్ క్వశ్చన్ కదా. తండ్రి అని పిలిచి తను అడుగుతున్న ప్రశ్న, ఇదేంటి దహన బలి కొరకు అన్ని రెడీ చేస్తారు, అన్ని ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలి కొరకైన గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాను. ఎంత హంబుల్ క్వశ్చన్ అండి, ఎంత ఇన్నసెన్స్ తో అడుగుతున్న క్వశ్చన్ అండి. ఒక 38 సంవత్సరంలో ఉన్న ఒక బిడ్డ ఎంత విధేయతను చూపించి ఆ రోజు అక్కడ ప్రవర్తిస్తున్నారో చూద్దాం. అబ్రహాం చెప్తున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను. ఈ రోజుల్లో ఇటువంటి సమాధానం చెప్తే పిల్లలకి ఓపిక ఉండదు, పెద్దవారికి ఉండదు, పిల్లలకి ఎక్కడ ఉంటుంది. అటువంటి సమయం వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చారట. దేవుడు అతను చూపించిన చోటు ఏంటి? మోరియా పర్వతముల్లో ఒకటైన పర్వతం. అక్కడికి వచ్చారట. వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టారట, కట్టెలు చక్కగా పేర్చారట. తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచారట. అప్పుడు అబ్రహాం తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చేతి కట్టి పట్టుకున్నాడట. వెంటనే ఇంతసేపు ఆ దహన బలి కొరకు కడుతున్నప్పుడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు చూపించిన విధేయత తండ్రికి అది చాలా గొప్పదండి. ఒక మాట చెప్తున్నాం, ఎప్పుడైతే అబ్రహాం తండ్రి అయిన దేవునికి లోబడ్డాడో, దేవుడు కుమారుడైన ఇస్సాకుని కూడా లోబడేటట్టుగా చేశాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక్కటే విషయం ప్రార్థన చేసుకున్నాం. ఎందుకు మన పిల్లలు మన మాట వినట్లేదు? ఎందుకు మన పిల్లలు అంత సబ్మిషన్ నుంచి ఆశించినంత రావట్లేదు? కారణం ఒక్కటే, మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు. మనం మన ఇష్టం చొప్పున తిరిగినప్పుడు పిల్లలు కూడా వారి ఇష్టం చొప్పున తిరుగుతారు. మనం ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు పిల్లలు కూడా ఆయన రెక్కల కిందకి వస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? పిల్లల్ని అనవసరంగా లేకపోతే సిచ్యువేషన్స్ ని అనవసరంగా వంకలు గాను లేకపోతే సాకులు గాను చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదట నువ్వు లొంగు,
తర్వాత నీ పరిస్థితులన్నీ నీకు లొంగుతాయి. ఈరోజు ఒకసారి ఆలోచించింది, 38 సంవత్సరముల కొరకు దహన బలి కొరకు ఈ రోజుల్లో గనక కత్తి ఒక బలిపీఠం మీద పెడితే ఏమీ మాట్లాడకుండా పడుకొని కత్తి ఎత్తుతుంటే కూడా ఓకే అన్నట్లుగా అంతటి విధేయత చూపిస్తున్న పిల్లలు ఉన్నారా? నన్ను బలి ఇస్తావా, నిన్నే నేను బలి ఇస్తానని రివర్స్లో కట్టి అదే బలిపీఠం మీద పడుకోబెట్టే జనరేషన్ ఇది. ఇది ఒక్కటే విషయం అర్థం చేసుకున్నాను. 100% మనం దేవునికి లోబడి పెడితే 100% నీ పరిస్థితులు నీకు లోబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నా పిల్లలు నా మాట వినట్లేదు అని బాధ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈరోజు ఒక ఊరట కలిగించే మాట, నువ్వు 100% దేవునికి లోబడు. 100% నీ పిల్లలతో సహా నీ సిచ్యువేషన్స్ అన్ని నీకు లోబడతాయి. ఈ స్టేట్మెంట్ ని బోల్డ్ అక్షరాలతో రాసుకున్నాం. కేవలం పుస్తకం మీద మాత్రమే కాదు, హృదయాల మీద కూడా. నా పరిస్థితులు నన్ను చేయదాటిపోతున్నాయంటే కారణం నేను దేవుని చేతుల నుంచి ఎక్కడో చేయదాటాను. నా పరిస్థితులు నా చేతిలోకి రావట్లేదు అంటే అర్థం నేను దేవునికి అనుకూలంగా లేను అని అర్థం. గ్రహిద్దాం, రిసీవ్ చేసుకుందాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకున్నామా? ఈ రోజు నుంచి ఏ సిచ్యువేషన్ ని మనం బ్లేమ్ చేయొద్దు. మొదట 100% మాట వినే స్వభావానికి మొట్టమొదటిగా మనం వెళ్దాం. అప్పుడు ఆ 100% మాట వినే అనుభవంలోకి ప్రతి సిచ్యువేషన్ పిల్లలతో సహా వస్తారు. గ్రహించు వారు గ్రహించుదురుగాక. ఆమేన్. 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 ఒకరి తర్వాత ఒకరు ఈ విషయం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో గడుపుదాం. ఎందుకు నా పరిస్థితుల్లో మాట వినట్లా? ఎందుకు నేను అనుకుంటున్నది ఏది జరగట్లా? ఎందుకు నా పిల్లలు నా మాట వినట్లేదు? ఎందుకు నేనంటే నా పిల్లలకి ఇష్టం లేదు? నా మాట అంటే ఎందుకు పడట్లేదు? ఒక్కటే కారణం, నువ్వు తండ్రికి లోబడు, నీ పిల్లలు నీకు లోబడతారు. ఇది ఒక్కటేనమ్మా. అబ్రహాం తన తండ్రి అయిన దేవునికి ఎంతగా విధేయత చూపించారో, ఎంతగా ప్రేమించారో. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందామా అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.